అలా ఉంటే గనక ఆ ఉన్నదాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోకపోతే ఇలాంటి భావాల్ని తయారు చేస్తాం. సృష్టిస్తాం కాబట్టి ఇవి ఈ వాస్తవాల కంటే భావాలు మరెంతో మనకి ప్రధానం అయిపోతాయన్నమాట. ఇప్పుడు మీకిదంతా బాగా అర్థమైంది కదా! మిమ్మల్ని మీరు చూసుకునే విధానంలో చక్కగా ఏ మినహాయింపులు లేనటువంటి ఒక సూప్ మీ దగ్గరున్నప్పుడే ఈ మొత్తాన్ని మీరు తెలుసుకోగలుగుతారనమాట. అందుకని వాస్తవం ఏమిటో అంటే ఉన్నది నిజంగా ఉన్నది ఏదైతే ఉందో దానిని తెలుసుకోవటానికి. లేదా భగవంతుడున్నాడో లేదో తెలుసుకోవటానికి కానీ భావాలకి ఎంత మాత్రము అర్థం లేదసలు. అందుకే మన దగ్గరున్న నమ్మకాలకు కానీ, అపనమ్మకాలకు కానీ నేను నమ్ముతాను లేకపోతే నమ్మను. ఏ విలువ లేవు. 2 ఒకటే. అందుకే మన ఆస్తికతను, నాస్తికతను 2 కూడా అర్థం చేసుకోపోతే వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. వాటి గురించి తెలుసుకోవాలంటే మనకి పూర్తి శక్తి కావాలి. శక్తి ఎప్పుడు మరి ఎప్పుడుంటుంది మనకి? అక్కర్లేనియన్ని పోజేసుకుంటే శక్తి ఉంటుందా? భావాలు తయారు చేసుకోవటంలో శక్తి ఉంటుందా? ఒకవేళ అక్కడ శక్తి ఉన్నా గూడా మీకు అది నిర్దిష్టమైన శక్తి కాదు. పూర్తి శక్తి కాదది. కొంత భాగం మాత్రమే. అందుకే ఏ మెలికలు లేని, ఏ కుటిలత్వము లేని శక్తి కావాలిక్కడ మనకి. కలుషితమవని శక్తి కావాలి. అందుకే సరిగ్గా వినటం అనేది. కాబట్టి లక్షలాది సంవత్సరాలుగా మనం అటువంటి సత్యం ఏదైనా ఉందేమో తెలుసుకోవడం కోసం, అంటే ఆ వెతుకుతున్న దాన్ని గ్రహించడం కోసం మలిన మలినమవ్వనటువంటి మొత్తం పూర్ణ శక్తి కావాలనమాట. ఆ శక్తిని తీసుకొచ్చేదేది? నువ్వే ప్రయత్నం అయితే చేస్తున్నావో, ఏ భావాన్నైతే సృష్టి చేస్తున్నావో, ఆ మొత్తాన్ని అర్థం చేసుకోవటం అనమాట. మన జీవితాన్ని ప్రయత్నంలో కావచ్చు, పోరాటంలో కావచ్చు, పెనుగులాటలో కావచ్చు, ఇలా గడుపుతూ ఉంటే మన శక్తి మనలో చాలామంది వృధా చేసేసుకుంటున్నాం అనమాట. కాలక్షేపం కవులు చెప్తా ఉంటారు చూడండి, ఎంత శక్తి మీకు వృధా అయిపోతుందో. ఏ కాలంలో అయినా కూడా చెప్పిందేంటంటే, ఆ సత్యాన్ని అంటే ఆ దైవాన్ని, దానికి ఏ పేరు పెట్టినప్పటికీ కూడా తెలుసుకోవాలంటే, అనాది నుంచి ఇది చెప్పుకుంటానే వచ్చారు మనకి. ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలంటే కొన్ని సిద్ధాంతాలనమాట. ఆ సిద్ధాంతాలేంటి? మీరు బ్రహ్మచర్యం అవలంబించాలని, అందుకోసం పవిత్రంగా ఉంటానని ప్రమాణాలు చేయిస్తాయి సిద్ధాంతాలు. అప్పుడు మీరు ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణం చేసినట్లు ఉండటం కోసం ఆ ఇంద్రియాల్ని అణిసివేస్తారు. ఆ ఇంద్రియాల్ని నియంత్రించుకుంటూ జీవన పర్యంతము మనం బ్రతికునున్నాళ్ళు కూడా మన లోపల ఒక యుద్ధం చేస్తా ఉంటాం అన్నమాట. ఆయన అంటున్నాడు, ఇది ఎంత శక్తి వృధా అయిపోతుందో చూడండి. అందుకే ఏదైతే పుడతాందో దాన్ని లెగిసి చూస్తూ ఉన్నప్పుడు అది వికసిస్తుంది. వికసించి హఠం చేయట్లేదు మీరు. ఇలాంటి ఆలోచన ఏంటి? ఇది ఎందుకొచ్చింది అనరు మీరు. ఏ పేరు పెట్టకుండా చూస్తున్నారు. అదేం పట్టుకొచ్చిందో చూస్తున్నారు. అది ఎటువంటిదైనా సరే. పేరు పెట్టట్లేదు మీరు. ఇది వికృతమైందని, ఇది సద్గుణమని, ఇది నిర్గుణమని ఆ పేర్లేవి లేవక్కడ. ఇది పవిత్రమని కానీ, అపవిత్రమని ఏది లేకుండా దాన్ని జాగ్రత్తగా చూస్తున్నారు. ఆ ఆలోచన ఏం తీసుకొచ్చిందో, దాని లోలత్వం ఏంటో చూసారా? ఆ మొత్తం అంతా చూస్తున్నారన్నమాట.
ఒకవేళ అది చూడకపోతే ఏమవుతుంది? మన శక్తంతా అణిసివేతలతోటే సరిపెట్టేస్తాం. అంటే మన జీవితాంతం అణిచిపెట్టడంతోటే సరిపోతుందనమాట. అందుకే మీరు వినండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అలాగే మీ చుట్టూ ఉన్న వాటిని కూడా పరిశీలించండి. ఈ శక్తి వృధా అవ్వటాన్ని, ఈ యుద్ధాన్ని మీరు పరిశీలించండి. అలా మీరు పరిశీలించినప్పుడే దాని అంతరార్థం ఏంటి? అది వాస్తవ చర్య కాదు. వాటి గురించినటువంటి ఆశయాలు కావచ్చు, ఊహాచిత్రాలు కావచ్చు, అక్కడుండే సుఖం కావచ్చు. వాటి గురించిన నిరంతర యోచనే చూసారా? ఈ సిద్ధాంతాల గురించి, వీటి గురించి, వాటి గురించి అదంతా శక్తిని వృధా చేసేస్తుందనమాట. అమ్మా మాట్లాడండమ్మా కవిత. అదే ఇప్పుడు ఏం విజయ. ఈ అవకాశంతో ఉన్నదాన్ని చూడటం అంటే అక్కడే ముగింపే ఇంకా ముగింపు